ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇప్పుడు ప్రెజెంట్ బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటారా? మీ బడ్జెట్ టైట్గా ₹1,00,000 వరకు ఉందనుకుంటున్నారా? సో అలాంటి వాళ్ళ కోసం అనేసి బడ్జెట్లో ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సజెస్ట్ చేద్దాం అనేసి ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చాను. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి మీకు తెలుసు ఆల్రెడీ, ఓలా S1X ప్లస్ 3 kWh. సో రీసెంట్గా డిసెంబర్లో 20,000 డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ఓలా వాళ్ళు. సో అప్పటి నుంచి ఇంకా ఇప్పటిదాకా కూడా ప్రెజెంట్ జనవరి ఎండింగ్, ఈరోజు రిపబ్లిక్ డే 26. సో ఇప్పటిదాకా కూడా ఇంకా ఆఫర్ నడుస్తుంది. సో ఇంకా కంటిన్యూ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మార్చ్లో సబ్సిడీ ఉండకపోవచ్చు అనమాట. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసినంత వరకు ఆఫర్ తీసేసి లోపల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనాలనుకుంటే ఈ వీడియో డీటెయిల్గా చూడండి, లాస్ట్ రోజు చూడండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే ఆఫర్ లేకముందు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 ఉండేదన్నమాట. ఇప్పుడు ఆఫర్ వచ్చేసి 20,000 డిస్కౌంట్ తీశారు కాబట్టి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 90,000. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 1,16,500 అరౌండ్ ఉంది. అండ్ తెలంగాణలో వచ్చేసి రోడ్ ట్యాక్స్ లేదు కాబట్టి 1,01,000 అరౌండ్ ఉందన్నమాట. సో ప్రైజెస్ విషయానికి ఇది. అండ్ కలర్స్ విషయానికి వస్తే టోటల్గా 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ కలర్స్లో రావడం జరిగింది అనమాట. ఇది చూసి అండ్ దీంట్లో కలర్స్ కూడా మీకు స్క్రీన్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ దీంట్లో బిల్ట్ క్వాలిటీ అనమాట. సో ఓలాలో కొంచెం బిల్ట్ క్వాలిటీ అనేది ఇష్యూ అని చాలామంది చెప్తుంటారు. అండ్ బిల్ట్ క్వాలిటీ సేమ్ మనకి ఓలా S1 Pro Gen 2 ఏదైతే ఉందో, S1 Air ఏదైతే ఉందో సేమ్ అదే బిల్ట్ క్వాలిటీతో వచ్చిందనమాట. ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అండ్ గ్రాబ్ హ్యాండిల్ రావడం కానీ, ఫ్రంట్ ఫ్లాట్ బోర్డ్ రావడం కానీ, ఇవన్నీ ఎక్కడ మిస్ కాలేదనమాట కొత్త జనరేషన్కి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి 3 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అండ్ కంపెనీ క్లెయిమ్ చేసే రేంజ్ వచ్చేసి, సో క్లైమ్ రేంజ్ 150 అరౌండ్ క్లెయిమ్ చేస్తున్నారు, బట్ రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 105 అరౌండ్ వస్తుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే కూడా, సో 500 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు దీనికి. అండ్ ఆ ఛార్జింగ్ యూస్ చేసుకొని 0 to 100 అయితే 7 hours 40 minutes పడుతుంది అనేసి కంపెనీ చెప్తుంది. అండ్ ఎవరు 0కి తయారు కాబట్టి అప్రాక్సిమేట్లీ 10% ఉన్నప్పుడు 15% పెడతారు కాబట్టి 7 hours అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో ఛార్జింగ్ టైం 7 hours అనుకోండి. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 2.7 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 6 kW అనమాట. అండ్ మోటార్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసి ఉంటారు. దీంట్లో అదర్ వర్షన్స్ లాగా కాకుండా ఇందులో వచ్చేసి BLDC హబ్ మోటార్ ఇవ్వడం జరిగింది దీంట్లో. సో ఆల్రెడీ పవర్ చెప్పడం జరిగింది కదా, 2.7 నార్మల్, పీక్ పవర్ వచ్చేసి 6 kW. అండ్ ఈ మోటార్ని యూస్ చేసుకొని టాప్ స్పీడ్ వచ్చేసి 90 km/h రీచ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో పికప్ కానీ యాక్సిలరేషన్ బాగుందనేసి చెప్తున్నారు చాలామంది. నెక్స్ట్ ఓలాలో ఇంకో అడ్వాంటేజ్ చెప్పడం మర్చిపోయిన ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ప్రజెంట్ చిన్న సిటీస్లో అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ రాలేదు, కానీ మెట్రో సిటీస్లో ఆల్మోస్ట్ వచ్చింది అనమాట. పెద్ద సిటీస్లో కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఆప్షన్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఓలా S1 Air, S1 Pro Gen 2 వాటికి సంబంధించి అండ్ ఓలా S1X ప్లస్ 3 kWhకి సంబంధించి కొన్ని చేంజెస్ కూడా అనమాట, ఫిజికల్గా కూడా అనమాట. అది చూపిస్తే ఇది చూడండి దగ్గర అండి ఇప్పుడు. సో మేజర్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హ్యాండిల్ బార్. సో హ్యాండిల్ బార్ మీకు స్క్రీన్ మీద కూడా వేస్తుంది చూడండి. ఓలా S1 Airకి S1X ప్లస్కి ఇలా ఉంది. ఇప్పుడు ఇది చూడండి. సో మనకు డైరెక్ట్ స్టీల్ వీల్ అనేది ఆపోజిట్ బయట మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ మేజర్ డిఫరెన్స్ డిస్ప్లే. సో దీంట్లో వచ్చేసి 5-inch LCD డిస్ప్లే అని చెప్తున్నారు వీళ్ళు. సో ఇది మీకు ఆ టాపిక్ వచ్చినప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్సింగ్ దాంట్లో స్పీకర్స్ వస్తాయి, దీంట్లో స్పీకర్స్ లేవు, గ్లవ్ బాక్సెస్ అనమాట ఇవి. సో డెప్త్ కానీ పెట్టుకుని సఫిషియెంట్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు దీంట్లో. అండ్ హుక్ యాజ్ యూజువల్ ఎప్పటిలానే స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే టోటల్గా 34 liters ఇవ్వడం జరిగిందనమాట. సో చూస్తున్నా చాలా సఫిషియెంట్ యూజ్. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు చిన్న కంపౌండ్స్ తీసుకొచ్చి డివిజన్ లాగా తీస్తారని చెప్పి చెప్తున్నారు, అందుకనేసి ఈ గ్యాప్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో బూట్ స్పేస్ పరంగా అయితే ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూస్తే స్ట్రాంగ్గానే ఉంది, బట్ కొన్ని చోట్ల S1 Pro Gen 2 వచ్చేసి డ్యామేజ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ సో సీట్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఫ్రెండ్స్, ఓలా S1X ప్లస్ 3 kWhలో ఇంకో అప్డేట్ వచ్చేసి ఫిజికల్కి ఇవ్వకుండా డిజిటల్కి అని అనమాట. S1 Air, S1 Pro Gen 2లో వచ్చేసి ఈజీ మనకి టచ్ డిస్ప్లే వస్తుంది అనేసి, కానీ ఇందులో టచ్ డిస్ప్లే ఇవ్వలేదు. అండ్ ఆ సెగ్మెంట్ కూడా చెప్తాను. టచ్ డిస్ప్లే ఇవ్వకుండా నార్మల్ LCD డిస్ప్లే చూపిస్తారండి. సో ఈ నార్మల్ LCD డిస్ప్లేలో మనము ఓపెన్ చేయాలంటే ఇలా క్లోజ్లో ఉంది. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తాం ఇది. సో ఇలా పాస్వర్డ్ అని అడుగుతుంది అనమాట. సో దాంట్లో అయితే మనం టచ్ డిస్ప్లే కూడా నెంబర్స్ డైరెక్ట్ టచ్ చేస్తాం, కానీ ఇక్కడ ఎలా అంటే మన కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎలా అయితే టైప్ చేస్తుంటే అలా అనమాట. ఇక్కడ చూడండి, ఇవి నంబర్స్ ఇంక్రీజ్ డిక్రీజ్కి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రెస్ చేస్తా 1 అయింది, నెక్స్ట్ ఇంకో 2 వేరే పెట్టుకుంటే 2, 3. సో అలా డిక్రీజ్ చేయాలంటే ఇది మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ దాన్ని ఆ నెంబర్ని ఓకే చేయాలనుకుంటే ఇక్కడ ఓకే కొట్టేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డిజిట్కి వచ్చేసింది అనమాట. సో అలానే చేసి ఇక్కడ ఇండికేటర్స్తో కూడా మార్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు పాస్వర్డ్ ఏదైతే పెట్టుకుంటారో 6 digit పాస్వర్డ్, సో ఇలా అన్నిసార్లు టైప్ చేయాలంట. సో అదొకటి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్,
ఒక ఓలా S1X ప్లస్ 3 కిలోమీటర్ ఓపెన్ చేయాలంటే ఇది ఒక ప్రాబ్లం అనమాట. చెప్పాం కదా టైప్ చేసేది ఎంత ప్రాసెస్. అలా కాకుండా ఫోన్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇన్కేస్ మీ దగ్గర ఫోన్ మర్చిపోతే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఫోన్ లేకుండా డైరెక్ట్ ఓపెన్ చేసుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారనమాట. సో ఫోన్ ద్వారా ఓలా యాప్ నుంచి యూస్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇప్పుడు. ఫ్రెండ్స్ డిస్ప్లే చూస్తున్నారు కదా, 5 ఇంచ్ డిస్ప్లే అనమాట ఇది. సో వ్యూ కూడా బాగుంది, డే టైంలో కూడా బాగా కనపడుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఎందుకంటే మొత్తం బ్లాక్ అండ్ ఇది వైట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ ఇక్కడ బటన్స్ విషయానికి వద్దాం. సో వచ్చేసి ఆన్ ఆఫ్, ఇది ఆన్ ఆఫ్కి అనమాట. అండ్ ఇది వచ్చేసి మోడ్స్కి అనమాట. సో చూడండి ఇక్కడ ఇది ప్రెస్ చేస్తుంటే నార్మల్, స్పోర్ట్ అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఎక్కువగా వచ్చేస్తుంది. సో మోడ్స్ ఇవి వచ్చేసి పాస్వర్డ్ మనకి ఇంక్రీజ్ డిక్రీజ్. అండ్ ఇది వచ్చేసి ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయనికే. అండ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ హారాన్ ఇండికేటర్స్ ఇవి. అండ్ ఇది హైబీన్ లోబీన్. దీంట్లో రివర్స్ మోడ్ ఇదే బటన్ ఉంటుంది, రన్నింగ్లో ఉన్నప్పుడు క్రూజ్ కంట్రోల్ వర్క్ అవుతుంది. అండ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే బుట్ కూడా ఓపెన్ అవుతుంది చెప్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు మేజర్ డిస్ప్లే విషయానికి వద్దాం. సో డిస్ప్లేలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది, 15% చూపిస్తుంది. అండ్ రేంజ్ వచ్చేసి 74, అంటే మోడ్స్ ప్రకారం చూపిస్తుంది అనమాట. నార్మల్ 60 చూపిస్తుంది, స్పోర్ట్స్లో 54 చూపిస్తుంది. అండ్ ఎక్కువలో వచ్చేసి 70 సంథింగ్ చూపిస్తుంది అనమాట. అండ్ వచ్చేసి స్పీడ్ మీటర్ అనమాట. అండ్ టోటల్ ఓడో 366 కిలోమీటర్స్ తిరిగారనమాట ఈ ఓనర్ వచ్చేసి. అండ్ కరెంట్ ట్రిప్ అనమాట. మీరు ఎప్పుడైతే ఆన్ ఆఫ్ చేస్తారో ఫ్రెష్ ఆన్ చేసినప్పుడల్లా ఫ్రెష్ డేటా చూపిస్తుంది అనమాట ఇది. సో ఇది డిస్ప్లే విషయానికి వస్తే ఓలా బ్యాడ్జింగ్ ఉంది. సో ఈ బేసిక్ డిస్ప్లేసే చాలా బాగుంటాయి అనమాట వెన్ కంపేర్ టు వేరే టచ్ డిస్ప్లే కానీ, ఎందుకంటే కాస్ట్లో కూడా తక్కువ అవుతున్నాయి, అలా బెనిఫిట్ అనమాట దీంట్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు వీల్స్, సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ కూడా చూద్దాం ఫస్ట్. అండ్ ఫస్ట్ వీల్స్ విషయానికి వస్తే 12 ఇంచ్ వీల్స్ అనమాట, ఫ్రంట్ టు బ్యాక్. అండ్ సస్పెన్షన్ చూడండి డ్యూయల్ టెలిస్కోపిక్. సో బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేకే చూపిస్తే పదండి. వీల్స్ కూడా నార్మల్ వీల్స్ అనమాట ఇవి. సో బ్యాక్ సైడ్ విషయానికి వస్తే చూడండి ఇప్పుడు. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇక్కడ లోపల మోటార్ ప్లేస్ చేసి ఉంటుంది. అండ్ బ్రేక్ కూడా ఉంటుంది అనమాట. డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. 12 ఇంచ్ వీల్ ఉంటుంది. సో ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి నార్మల్ వీల్సే, అలా వీల్స్ అయితే కాదు ఇవి. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ చూడండి డ్యూయల్ టెలిస్కోపిక్ అనమాట. సో ఇక్కడ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉంటుంది. మీకు S1 Pro Gen 2 వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మోనో వస్తుంది అనమాట, రైట్ సైడ్ వస్తుంది మోనో. సో సస్పెన్షన్ కూడా ఇంప్రూవ్ అయిందనేసి చెప్తున్నారు కస్టమర్స్. ఫ్రెండ్స్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే సైడ్ స్టాండ్ మిస్ కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, కానీ ఇక్కడ మిస్సింగ్ వచ్చేసి సెంటర్ స్టాండ్ మిస్ అయింది. అట్ ద సేమ్ టైం లేడీస్ ఫుట్ రెస్ట్ మిస్ అయింది అనమాట. సో లేడీస్ ఫుట్ రెస్ట్ కంపల్సరీ ఇస్తే బాగుండదు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే కంపల్సరీ లేడీస్ కూడా డ్రైవ్ చేస్తారు కాబట్టి, కూర్చుంటారు కాబట్టి వెనకాల ఫ్యామిలీస్ ఎవరన్నా ఉంటాయి కానీ. అండ్ నెక్స్ట్ డబుల్స్ విషయానికి వస్తే, సో డబుల్స్ ఎలా కూర్చుంటారో చూపిస్తాం చూడండి. సో డబుల్స్ అయితే కంఫర్ట్ ఉంది సీట్ అయితే, అంటే మీకు గ్యాప్ ఉంది కదా, ఓకే కదా. సో వెనకాల గ్రాబ్ హ్యాండిల్ ఉన్నందు కూడా ఏది జర్క్స్ ఉన్నా కానీ మనకు అది హ్యాండిల్ హోల్డ్ చేస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదనమాట. సో డబుల్స్ కూడా కంఫర్ట్ ఉంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ చూడండి. సో నా హైట్ 5'8" ఉందన్నమాట. సో టర్నింగ్స్ దగ్గర, షార్ప్ టర్న్స్ దగ్గర కూడా కొంచెం ఏదైనా తగులుతుంది, అంతకుమించి ఏం లేదు. కానీ కొంచెం బ్యాక్ కూర్చుంటే అది కూడా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. టర్నింగ్స్ విషయం కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ సీట్ కుషనింగ్ కూడా బాగుంది, కానీ ఇంతకుముందు కూడా చెప్పాను కదా సేమ్ ప్రాబ్లం. సో బూట్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల సీట్ అనేది ఏదైనా బ్రేకర్స్ వస్తే, దాంట్లో వెళ్ళినప్పుడు ఎగిరి పడతాం కదా, ఆ కూర్చునే ప్రాసెస్లో ఆ సీట్ అని లొత్తపోతునేసి కస్టమర్స్ కూడా చాలా వరకు కంప్లైంట్ చేస్తున్నారు. సో అదొకటి ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కూడా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 160 mm ఇవ్వడం జరిగిందనమాట. సో సింగిల్గా వెళ్ళేటప్పుడు పెద్ద బ్రేకర్స్ ఏం తగ్గవు, కానీ డబుల్స్ వెళ్ళేటప్పుడు తగిలే ఛాన్స్ ఉంటుంది. అక్కడ స్లోగా వెళ్తే అది కూడా క్లియర్ చేసేస్తాం మనం. ఫ్రెండ్స్ నెక్స్ట్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనమాట. సో హై బీమ్, లో బీమ్. సో చూస్తున్నారు కదా. సో త్రూ కూడా లైట్ త్రూ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇన్ కంపేర్ టు TVS iQube కంపేర్ చేసినా కూడా ఈ ఓలా యొక్క లైట్ త్రూ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఇండికేటర్స్ కూడా చూడండి. సో ఇండికేటర్స్ కూడా బాడీకే ఇన్బిల్ట్ ఇవ్వడం జరిగింది అనమాట, చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా రాకుండా. అండ్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే కూడా బ్యాక్ సైడ్ కూడా LED టైల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క స్కూటర్కి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉంటుంది అనమాట. మనం బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు అది ఓలానా, ఏతరా అండ్ నెక్స్ట్ TVS అనేది కనుక్కుంటాం అనమాట. సో అట్లా డిఫరెన్స్ ఇస్తున్నారు అన్నిటికీ. అండ్ వారంటీ విషయానికి వస్తే, సో వారంటీ వచ్చేసి 3 years లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ బ్యాటరీ మీద. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ స్కూటర్ మీద, బండి మీద వచ్చేసి టోటల్ వెహికల్ మీద 3 years లేదా 40,000 kilometers అనమాట. ఇక్కడ చిన్న పాయింట్ ఏం మిస్ అవుతున్నారంటే, వెహికల్ అన్నారు కానీ వెహికల్ ఏ పార్ట్స్ కవర్ అవుతాయి అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం షోరూమ్కి వెళ్ళాం అనుకోండి, వారంటీ ఉంది కదా వెహికల్ అన్నామంటే, సారీ అండి ఈ పార్ట్ కవర్ చేయలేదనేసి వాళ్ళు చెప్తారనమాట. సో ఏతర్లో చాలామంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ చెప్తున్నారు. అండ్ ఓలాలో కూడా ఫ్యూచర్లో రావచ్చు, ఎందుకంటే పలానా పార్ట్కే వారంటీ ఉందని చెప్పి మెన్షన్ చేస్తే బెటర్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ఎక్స్టెండ్ వారంటీ కూడా ఉందన్నమాట. ఎక్స్టెండ్ వారంటీ వచ్చేసి టోటల్ 4 parts ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓన్లీ బ్యాటరీ మీద కూడా ఉంటుంది అనమాట. సో
బ్యాటరీకి ఎంత, ఎక్స్టెండ్ వ్యారంటీ నెక్స్ట్ మిగతా 4 పార్ట్స్కి ఎంత స్క్రీన్ చేస్తుంది చూడండి. సో ఎవరైనా నా సజెషన్ వచ్చేసి ఎక్స్టెండ్ వ్యారంటీ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఎక్స్ట్రా 2 years కూడా వస్తుంది కాబట్టి చెప్పలేం ఏమైనా జరగవచ్చు అనమాట. సో నా సజెషన్ వరకు వచ్చేసి ఎక్స్టెండ్ వ్యారంటీ ప్రిఫర్ చేయండి. అండ్ ఓలా కేర్ ప్లస్ మాత్రం దయచేసి తీసుకోవద్దండి, అది తీసుకున్నంత మాత్రం మీకు డబ్బులే బొక్క చెప్తున్నా. సో డబ్బులు అయితే తీసుకుంటారు కానీ వాళ్ళు దానికి తగ్గట్టు సర్వీస్ అయితే చేయరు. సో చాలామంది కస్టమర్స్ కూడా అదే కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే సర్వీస్ ఇంప్రూవ్ కావాలని చెప్తున్నారు అనమాట. పెద్ద పెద్ద సిటీస్లో అయితే సర్వీస్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ ఉంటాయి, షోరూమ్స్ వచ్చేసి తక్కువ ఉంటాయి, సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అనేది. చిన్న చిన్న ఊర్లో వచ్చేసి మేబీ వెహికల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మేబీ సర్వీస్ బాగా చేస్తూ ఉండొచ్చు అనమాట. కర్నూలు అయితే ఇంతవరకు అంతగా కొందరు అంటే న్యూట్రల్ వచ్చింది అనమాట, బాగుందని చెప్తున్నారు కొందరు, బాగాలేదని చెప్తున్నారు కొందరు. సో న్యూట్రల్ ప్రజెంట్ అయితే, కానీ మెట్రో సిటీస్లో మాత్రం కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తున్నారు సర్వీస్ విషయానికి. ఫైనల్గా ఓలా S1X ప్లస్ 3 kWh కొనొచ్చా లేదా అంటే ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఆ ప్రైస్ సెగ్మెంట్కి అయితే ఈ బండి కొనొచ్చు అనమాట. సో ప్రాబ్లం ₹1,00,000కి ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఇది సజెస్ట్ చేయొచ్చు ప్రజెంట్ బడ్జెట్ ప్రకారం అయితే. అండ్ ఆఫర్ అయిపోయే లోపల ప్రిఫర్ చేయండి ఎవరైనా ఉంటే. అండ్ నేను చెప్పాను కాదు, మీరు షోరూమ్కి వెళ్ళి విజిట్ చేయండి, టెస్ట్ రైడ్ చేయండి, మీకు సాటిస్ఫై అయితేనే కొనండి ఏదైనా సరే, నాట్ ఓన్లీ ఓలా, ఎనీవన్, ఏథర్, ఐక్యూబ్, వీదా, ఎనీవన్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.